డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే ఒక గ్రామం ఇప్పటికీ కనీస మౌలిక వసతుల కోసం ఎదురుచూస్తోంది. తాగునీరు లేదు, డ్రైనేజీ లేదు, కరెంట్ సమస్యలు తీవ్రం. చివరికి అంత్యక్రియలకు సరైన స్థలం కూడా లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. పిఠాపురం మండలం కామన్నగరి పాకలు గ్రామ ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మరి ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ కష్టాల వెనుక అసలు పరిస్థితి ఏంటి? D5 న్యూస్ ప్రత్యేక కథనం. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కామన్నగారి పాకలు గ్రామం సుమారు 300 మంది జనాభా ఉన్న ఈ చిన్న గ్రామం ఇప్పటికీ ప్రాథమిక సదుపాయాల కోసం పోరాడుతూనే ఉంది. వేసవికాలం వస్తే గ్రామంలో నీటి కోసం యుద్ధమే మొదలవుతుంది. తాగడానికి బొట్టుడు మంచినీరు కూడా దొరకక చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ ప్రజల సమస్యను పరిష్కరించేందుకు గత 2024లో జల జీవన్ మిషన్ పథకం కింద 28,80,000 రూపాయల నిధులతో వాటర్ ట్యాంక్, RO ప్లాంట్ నిర్మాణానికి అనుమతులు వచ్చినా పనులు మాత్రం నిర్మాణ దశలోనే ఆగిపోయాయి. అధికారుల నిర్లక్ష్యంతో ఆ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ విద్యుత్ పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. కాస్త వర్షం పడినా, గాలి వీసినా గ్రామం మొత్తం చీకట్లో మునిగిపోతుంది. ఒకసారి కరెంటు పోతే తిరిగి రావడానికి 2 నుంచి 3 రోజులు పడుతోందని ప్రజలు చెబుతున్నారు. దీంతో విద్యార్థులు చదువుకోలేక, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ లేక వాడకం నీరు, మరుగునీరు రోడ్లపైనే చేరుతోంది. దీంతో దోమలు, దుర్వాసన మధ్య ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఈ సమస్యలపై అధికారులను ప్రశ్నిస్తే ఇది పంచాయతీ పరిధి అని కొందరు, మున్సిపాలిటీ పరిధి అని మరికొందరు చెబుతూ తమను కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రామ ప్రజలను మరింత కలచివేస్తున్న సమస్య శ్మశాన వాటిక. ఊరిలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించడానికి సరైన స్థలం లేదని ప్రజలు చెబుతున్నారు. ఉన్న స్థలాన్ని కూడా కొందరు అక్రమంగా ఆక్రమించుకోవడంతో దహన సంస్కారాలు నిర్వహించడానికి తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. కామన్నగారి పాకలు గ్రామం నుంచి పిఠాపురానికి వెళ్లే దారిలో కనీస వీధి లైట్లు కూడా లేవు. రాత్రి వేళల్లో మహిళలు, వృద్ధులు బయటకు రావాలంటే భయాందోళనకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితిలో చీకటి దారుల్లో ప్రయాణించడం ప్రమాదకరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి ఎమ్మెల్యేలు మారినా తమ గ్రామ రాత మాత్రం మారలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈసారి పూర్తి నమ్మకంతో పవన్ కళ్యాణ్ ను పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేసి కనీస మౌలిక వసతులు కల్పించి ఈ నరక యాత్ర నుంచి విముక్తి కల్పించాలని కామన్నగారి పాకల గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. నమస్తే పవన్ కళ్యాణ్ సార్. మాది పిఠాపురం మండలం కామన్నగారి పాకలు చిన్న గ్రామం సార్. మాకు వాటర్ సమస్య 100 సంవత్సరాల నుంచి ఉంది ఈ ఊరు. కానీ వాటర్ లేదు సార్. మాకు మొన్న 2024లో వాటర్ ట్యాంక్ నిర్మించారు సార్. కానీ ఆ వాటర్ కూడా సరిగ్గా అవడం లేదు సార్. మాకు అది పంచాయతీలో కట్టారని మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వనన్నట్టుగా కొంతమంది అంటున్నారు సార్. అది వాటర్ సమస్య ఎక్కువగా ఉండడం వల్ల మాకు వాటర్ సమస్య తీరుతుంది సార్. కరెంట్ సమస్య కూడా కొండారం నుంచి వస్తుంది సార్. మాకు లైన్ పిఠాపురం మండలానికి మార్చాల్సిందిగా కోరుతున్నాం సార్. పొలాల మీద నుంచి వస్తుంది సార్. కరెంట్ చెట్లు అడ్డుగా ఉండడం వల్ల ఆకు పడినా ఏం పడినా వచ్చిన గాలి వేసిన కరెంట్ అన్న 3 days 4 days ఉంటలేదు సార్. నైట్ టైం కూడా పిల్లలతో చాలా ఇబ్బంది పడి వేసిన కర్రలతో ఇసుకునే సమస్య ఎదుర్కొంటున్నాం సార్. మేము కరెంట్ లేకుండా దారి కూడా వీధి లైట్లు కూడా మాకు సరిగ్గా లేవు సార్. అది ఎక్కడికన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా పిఠాపురం వెళ్ళి కొద్దిగా కొన్ని చీకటిగా పడినా కూడా మేము చీకట్లోంచి రావడం దొంగల భయంగా కూడా ఎక్కువగా ఉంది సార్. అత్యాచారాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి కదా సార్. మీకు తెలియదు ఏమీ లేదు సార్. కానీ ఈ కరెంట్ సమస్య, వాటర్ సమస్య, ఈ లైట్లు, వీధి లైట్లు, దూరం నుంచి హాస్పిటల్కి వెళ్ళిన లైట్లు లేకపోవడం ఇవి ఇబ్బందిగా ఉంది సార్. అది మాకు తీరిస్తే మీకు చాలా ఎప్పటికీ రుణపడి ఉంటుంది సార్. ఓట్లు వేయించుకున్న సేపు మా ఊరు వస్తున్నారు సార్. తర్వాత మా ఊరు ఎవరు రావడాలి సార్ కనిపించలేదు సార్. మా బాధ ఓట్లు వేయించుకునే వరకు చేతులు ఎట్టుకుంటున్నారు సార్. కాలుతో తర్వాత అవసరం తీర్చుకున్నాక కాలుతో తిన్నేసినట్టు పోతున్నారు సార్. ఒక్కరు కూడా రావటం లేదు సార్. మీకు వీలైతే ఒకసారి వచ్చి మా ఊరిని చూడండి సార్. మా పరిస్థితులు మీకే తెలుస్తాయి సార్. కోరుకుంటున్నాం సార్ రావాలని. మీకు ధన్యవాదాలు సార్. పానకాళి గారు నమస్కారం అండి. మాకు పిఠాపురం మండలం అండి. కామగారి పాకలు పిఠాపురం పెద్దనండి. మాకు ఎటు దారి లేదండి.
దారి లేక మేము పోరు అనే సరే ఎన్నా చెప్పిన పోరు అనే ఇది 100 సంవత్సరాల కంటే పుట్టిందండి ఊరు. ఈ 100 సంవత్సరాల కంటే పోరు ఆడుతున్నారు. పెద్దలు పోరు ఆడారంటే ఇంకా వాళ్ళ వల్ల కాపోయింది. ఆ పిల్లలు పుట్టారు. ఊరు పెద్దది ఏంటండి, అక్కడి నుంచి మేము పోరు ఆడుతుంటే మా వల్ల ఏవో అవుతలేదండి. ఇప్పుడు మాకు దారి లేదని, మాకు మంచి లేవని, చెరువులు లేని, కరెంట్ లేదని, బిడ్డలు మా పుట్టిన బిడ్డలు కూడా మాకు దారి లేదండి. మేమంటే ఓసి అయిపోయిందని అనుకుంటున్నాం. మా దారి లేదు. మా బిడ్డలకి దారి ఉండాలి. మా ఊరు సమస్య ఎన్నో మంది వస్తున్నారండి. కౌన్సిలర్లు వస్తున్నారు, నెంబర్లు వస్తున్నారు, కౌన్సిలర్లు వస్తున్నారండి. వాళ్ళకి అందరికీ మా కాళ్ళు ఎత్తుకున్నట్టు మాట్లాడుతున్నారండి. మీ ఓట్లు ఎన్ని ఎక్కడెక్కడ పనిలో పోయి వాళ్ళు ప్యాకేజ్ లోన్ దించేసుకున్నారండి. ఆఖరి మేము వెళ్ళి అడుగుతుంటే మీకు ఎన్ని ఓట్లు వేసారు, మీరు మీకు మున్సిపాలిటీలో డబ్బు లేదు, మీరు చేయమంటున్నారండి. పంచాయతీలోకి వెళ్ళి అడిగితే పంచాయతీ చేసి మీకు మున్సిపాలిటీగానే అన్నారండి. ఏంటంటే మాకు దారి తల్లి లేదా ఊరు తల్లిదండ్రులేనే ఉన్నదండి. ఒక అమ్మ ఒక నవ్వు బావులా ఉన్నది. ఆ ఊరు ఏం చేస్తారో మేము మున్సిపాలిటీలో కలిపేదండి. కలిపేస్తే మా ఊరు మీరు వచ్చి మా ఊరు సైపని చేయాలి. మీరు అందరూ ఏకమయ్యి ఒక కరెంట్కైనా ఇంటికైనా దారి లేదా, శ్మశానాలు దారి లేదండి. మా నాన్నకు దారి లేదు. ఎలాగెలాలో ఏం తెలుతులేదండి. అటు కాబట్టి ఉన్న దారి కూడా తీసారండి. ఆ దారి ఎన్నో సంవత్సరాలు మేము వచ్చిన కాంచి ఆ దారి అంటే వెళ్ళిపోవడానికి ఆఖరికి ఆయన ఆ సేన్గాలు అయినా మాకు దారి వేసారండి. దారి వేసి నడండి అమ్మన్నారండి. ఆ తర్వాత మనవాళ్ళు పుట్టాక దారి లాగేశారు. ఆ దారి వేసి మాకు అభ్యాసం చేయాలి. మా దారి మాకు ఇవ్వాలండి. మేము ఎన్నో బాధపడుతున్నాం. ఈ బాధకు మేము ఇంకా తట్టుకోలేకపోతున్నామండి. ఏదో దేశం పోదామంటే అక్కడికన్నా మాకు దారి తిని ఉండాలి. దేశాన్ని ఎవరు అంటారండి. ఇక్కడ ఏదో చిన్నపాకలు పెద్దపాకలు వేసుకుని ఉన్నాం. అది కాబట్టి మీరు ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు, మీరు బిడ్డలు అంటారు, తెల్లి అంటారు. మేము మా బిడ్డలకి మాకు మేము ఉన్న చూపు కూడా మాకు మమ్మల్ని తీసుకెళ్ళినా కూడా అయితే అసలు లేకుండా తీసేస్తున్నారండి. అది కూడా కాపాడాలండి. కరెంట్ లేదు, కరెంట్ లేదండి. ఆ లైట్లు ఈజీగా ప్రతి ఊరికి ఉంటుందండి. ఆఖరికి మందాన్ని కూడా వేస్తున్నారు. మాకు ఆ రోడ్లు లేవు. మందాన్ని తాళాలు వేస్తున్నారు, ఇక్కడ లేవు. అది మాకు రోడ్లు వేయాలా, మాకు దారి ఇవ్వాలా, మాకు శ్మశానాలు కూడా దారి ఇవ్వాలా, మాకు లైట్లు వేయాలా. మాకు షేట్ అయితే మున్సిపాలిటీ వంటి పొడిసలు అంటే బయట మంది వస్తున్నారు. మేము మున్సిపాలిటీ ఎలా రావాలండి? మా మొగోళ్ళు బళ్ళు ఒక్కలారు ఆటైనా అది దొరుకుతలేదండి. అది కాబట్టి మాకు ఎల్లుగలు వేయాలి, లైట్లు వేయాలండి. మేము ఎలాగొచ్చినా మీకు ఎంతో సంతోషం. మా ఊరికి మీరు చేశారంటే మా జీవితాంతకాలం మిమ్మల్ని మా బిడ్డలకు మేము మెచ్చుకుంటామండి. అందుకని అంతా మున్సిపాలిటీకి వెళ్ళిపోయింది. మీరు దయచేసి మమ్మల్ని ఏం చేస్తారో, నీళ్ళ ముంచేస్తారో పాలన ముంచేస్తారో చేసేయండి.